మా ఆయన 15 సంవత్సరాలు చేశారు లేడీస్ కాంగ్రెస్. కడుపులో నిరాశ చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా చిటారి కొమ్మన ఊయలలూపేస్తా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా కడుపుగాలేటి బాటసారులకు కాయలనందిస్తా కడుపుగాలేటి బాటసారులకు కాయలనందిస్తా కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా మిమ్ముల చల్లగా దీవిస్తా ప్రతి ఒక్కరు ఒక మొక్క దగ్గర నిలబడి ఒక్కరు మాట్లాడుతుందిగా పచ్చని చెట్లు పచ్చని చెట్లు జై హరితారం జై హరితారం జై హరితారం జై హరితారం ఈ వానలు కురిపిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా పండగ పూటన పచ్చ తోరణపు మావిడాకునైతా మీ ఇంటి మావిడాకునైతా మొదటికి నరికి సంపద గూల్చకురా మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా హరితహారం మన జన్మ హక్కుగా ఆలోచించండి పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి పంచభూతాల సాక్షిగా స్వరాష్ట్ర పాలన వచ్చింది పంచభూతాల సాక్షిగా స్వరాష్ట్ర పాలన వచ్చింది priceless gift to the mother earth. Each one the concept of Haritaharam. Police Vishwa Prasad Garu and Joint Collector Sri A. Ravindra Reddy Garu. The university has planted about 20,000 plants with 10 varieties. In phase 2, that is now going on, we initially planted about 40,000 saplings with varieties 20 types. Last year, sorry,
మాన్సూన్స్ చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. జిల్లాలో కూడా 3,35,00,000 టార్గెట్తోని అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున ఒక మ్యాసివ్గా పెద్ద ఎత్తున ఎప్పుడు ప్లాంటేషన్ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా మన వీసీ గారు వచ్చిన కాచి 1.5 years నుంచి ఐఎమ్ ఏ పర్మనెంట్ ఇన్వైటీ ఫర్ దిస్ యూనివర్సిటీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అవర్ వీసీ గారు. ప్రాబ్లమ్స్ ఈజ్ ద ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఇంకా వేరే ఇష్యూస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. సో చాలా సంతోషంగా flash floods, global warming, climate change, ozone layer depletion, all that we can talk. It's not the time to talk. I only want all the youngsters to be active. Don't look for someone to guide you. You have to inspire the society. You have to take proactive role in the society. You have to bear the torch and lead the people from the front. Before I wind up, ఎక్కువ మంది మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు, పనిచేసే వాళ్ళు తక్కువైపోయారు. So it's high time. Let us stop talking. Let us start acting. Imagine a case one day, if all the plants and the trees, they do a conspiracy against mankind and they say, enough is enough, we are not going to give them oxygen. Aa roju etla untundi? Have you ever thought? One person in one day takes at least 3 cylinders of oxygen, and if you monetize that oxygen, it is something close to 7,000 to 10,000 depending upon where you live. If you stay in Hyderabad, it will be a little costly. If you stay in Nizamabad, maybe we have to shell out 7,000 per day. And let us say if a human being stays for 70 years, nothing less than 2.5 to 3 crore we spend on oxygen, which is readily free. There is a letter which our beloved late Abdul Kalam ji has written. What will happen in 2050? What he says, ఇప్పుడు మనకి మంచి ఉన్నాయి కదా హెయిర్, దీనికి క్లిప్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, బ్యూటిఫుల్ గా పెట్టొచ్చు. ఆఫ్టర్ అనదర్ 20 years we will not have water for this. So every ఆ తరాల గురించి ఆలోచన చేసి ఆ పెద్ద హరితహారం కార్యక్రమాన్ని పెడుతున్నారు. At least not for ourselves, at least for our children, for our grandchildren, we need to plant trees. So my request, SP గారు చెప్పినట్టు, nobody should come and light your candle. You yourself should go. మీరు సొంతంగానే బాధ్యత తీసుకొని అందరికి చెప్పి you should plant tree. మాత్రమే ప్లాంట్ చేయడం కాదు, ఆ చెట్టును కాపాడాలి. మన జిల్లా కలెక్టర్ గారు చాలా సీరియస్ విషయాన్ని ఎంత చమత్కారంగా హాస్యరసత భరితంగా మనందరికీ వివరించారు. నేను డాక్టర్ అంటే మా మేడం అడిగాను, ఏం డాక్టర్ మేడం, ఏ సబ్జెక్టులు చేశారంటే నేను మెడికల్ డాక్టర్ అని చెప్తా ఉన్నారు. అప్పుడు ఇంతవరకు తెలీదు. సో మెడికల్ డాక్టర్ ఉండి మరి టీచర్గా పనిచేశారో లేదో తెలియదు. స్కూల్లో మాత్రం బాగా టీచర్గా బాగా పనిచేసి భావించాల్సిన అవసరం ఉంది. సో ముగ్గురికి, ఈ త్రిమూర్తులు ముగ్గురికి మన యూనివర్సిటీ తరపున ఒక్కసారి తప్పకుండా కొడదాం. డాక్టర్ జోగిత గారు మాట్లాడుతుంటే నాకు చిన్నప్పటి దినాలు గుర్తొస్తా ఉన్నాయి. జక్రాన్పల్లి మండలంలో కొలిప్యాక్ అనే ఒక విలేజ్, మా తల్లిగా ఊరు. మేము చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. Now I was recollecting how was that village when I was a child studying say 7th class, 8th class. వెళితే ఒక ఒర్రె ఉండేది. ఆ ఒర్రెకి ఇటువైపులా అన్ని చెట్లే. ఆ ఒర్రె దగ్గర ఆగి మేము మంచి తీయటి కళ్ళు దొరికేది అనుకో, అక్కడికి ఏమంటారు ఊళ్ళో పెద్దబడి కాదు, కచ్చరం అంటారు. సో కచ్చరం కట్టుకొని వచ్చేది అనమాట. కచ్చరం కట్టుకొని వస్తే మేము ఏదో సిటీ నుంచి ఊళ్ళోకి పోయినట్టు పోయేవాళ్ళం, ఆర్మూర్ నుంచి. సో పోయి ఆ కచ్చరం ఎక్కి, ఒర్రే దాటదనమాట, బస్సు లేదు, బ్రిడ్జ్ లేదు ఆ రోజుల్లో. ఆ ఒర్రే నడుచుకుంటూ పోయి ఆ ఒర్రలే గంటసేపు 2 సెకండ్లు కనిపేది మేము. ఆ ఒర్రలో ఇట్లా మట్టి తోతే సైడ్ మంచిగా పైకి నీళ్ళు ఉండేది, ఆ నీళ్ళే తాగేది మేము. అక్కడి నుంచి ఊరికి పోతా ఉంటే కూడా, అంటే పాతకాలంలో ఎట్లా ఉండేదంటే ఒక ఇల్లు ఉంటే ఒక వాకిల్ ఉంటుంది, ఆ వాకిల్కి ఒక దొడ్డి ఉంటుంది. ఒక ఫీల్డ్స్ ఉన్నాయంటే ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ చూసినా అడవులు ఉండేవి. చాలా అంటే ఆ ప్లెజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతెందుకు, మార్మూర్ టౌన్ ఎవరైనా చూసారా? ఎంతమంది చూశారు?
ఇప్పుడు ఆర్మూర్ కొత్త బస్ స్టాండ్ ఏదైతే ఉందో దాని వెనకాల పోచం ఉండేది. మేము ప్రతి జూలై ఆగస్టులో పోచమ చేసుకునే వాళ్ళం పోయి, అంటే అదంతా అడవన్నమాట, పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి అక్కడ, జస్ట్ ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ఆర్మూర్ టౌన్. దర్ ఇస్ నథింగ్ నౌ, మొత్తము బిల్డింగ్స్ ఆఫ్, అంటే మన అన్కంట్రోల్డ్ అర్బనైజేషన్ ఈస్ గోయింగ్ ఆన్. మనకి ఇండస్ట్రియలైజేషన్ కూడా చాలా ఇండిస్క్రిమినేట్ గా, అంటే మనం ఎకాలజీని ఆలోచించకుండా ముందుకెళ్తా ఉన్నాము. ఎందుకంటే ఇది మన దగ్గర మాట్లాడుకోవట్లేదు. 100 మంది దేశాలు ఒక దగ్గర రోడ్ టు రియో, రోడ్ టు బాలి ఏం చేస్తారు? దే హావ్ టు కమ్ టు అగ్రిమెంట్. మా దేశంలో ఇగో ఇంత ఫారెస్ట్ ఏరియాని పెంచుతాను, అక్కడ మాట్లాడేది ఇదే. అక్కడ ఏదో కొత్త కొత్త ఫ్యాక్టరీలు పెడతాము, లేకపోతే కొత్త టెక్నాలజీ పెడతాము, మాట్లాడాలి. అక్కడ ఆ స్టేజ్ అయిపోయింది. వీ హ్యావ్ ట్రావెల్డ్ దట్ జర్నీ. మానవుడు ఆ జర్నీ ఆల్మోస్ట్ సాచురేషన్కి వచ్చాడు. ఇప్పుడు ఇద్దరికి వచ్చాము, కరెక్టేనా, కాస్త ఏదో తడబడుతూ వచ్చినట్టున్నామే, ఏదో తప్పు చేసినట్టున్నామనే ఒక భావనతోని ఇప్పుడు మనుషులంతా జీవిస్తా ఉన్నారు. అక్కడ ఏం డిస్కస్ చేస్తారు? కార్బన్ ఎమిషన్ ఎంత తగ్గించుకున్నారు. కార్బన్ ఎమిషన్ తగ్గించుకున్నారంటే నువ్వు వేరే కార్యక్రమం ఆపాల్సి వస్తుంది కొన్ని దేశాన్ని. దాని మీద అగ్రిమెంట్స్ విషయాలు మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమం చూస్తే చాలా సింపుల్ గా ఉంటుంది. మొక్క నాటడమే కదా అని. మొక్క నాటడం అనేది మామూలు విషయం కాదు. అంటే గ్లోబల్ థింకింగ్ అండ్ లోకల్ యాక్టింగ్ అంటే అదే. అంటే మనం ప్రపంచ స్థాయి నుంచి మన స్థాయి వరకు మేడం చెప్పినట్టు మన వ్యక్తిగత జీవితాన్ని ఆలోచించిన చివరికి ఈ సంవత్సరం చూడండి, మీరు గత సంవత్సరం చూడండి, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, ఈ 3 జిల్లాల్లో ఇప్పుడు ఆదిలాబాద్ లో కడం కొలిపోతా ఉంది. ఇంద్రకరణ్ రెడ్డి సార్ మినిస్టర్ గారు, మా మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసి అన్నమన్న దగ్గరికి వచ్చింది. కానీ ఊపు ఎంతవరకు వస్తా ఉందంటే మొక్క పెట్టడం వరకే వస్తుంది, మొక్క పెట్టడం వరకే వస్తుంది, ఫోటో దిగడం వరకే వస్తుంది, పబ్లిసిటీ వరకే వస్తుంది. కానీ ఆ పెట్టిన మొక్క ఏమైంది అని పెట్టిన మనిషి కూడా చూసే దాఖలాలు ఎక్కువగా కనిపిస్తలేవు. రికార్డు చూడడం ఒక 20-30 సంవత్సరాలు ఎన్ని కోట్ల మొక్కలు పెట్టామో మనకు తెలియదు. ఎన్ని కోట్ల మొక్కలు రికార్డులో ఉండుంటాయి. అవన్నీ మొక్కలు చెట్లుగా మారి ఉంటే అసలు మనకి ఎంత ఇప్పుడు హరితహారం కార్యక్రమం కూడా అవసరం ఉండేది కాదు. సో ఈ కార్యక్రమానికి ఒక లాంగ్ విజన్ ఉంది. ఇట్స్ అ వెరీ వెరీ లాంగ్ టర్మ్ విజన్ ఇస్ దట్. కానీ కార్యాచరణ మాత్రం ప్రస్ఫుటంగా ఉండాలి, ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. కానీ ఈ కార్యక్రమం అమలు చేయడానికి, విజయవంతం కావడానికి చిత్తశుద్ధి కావాలి, నిజాయితీ కావాలి. అయితేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. అందుకోసం ఒక క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్తున్న ఫలితాలు వస్తాయేమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు. జనరల్ గా ఇట్స్ నాట్ లెట్ us రియలైజ్ దిస్. ఈవెన్ ఒక్క ఓటు కూడా పెరిగిన ప్రోగ్రామ్ ఇది డై నీడ్ ఫర్ అవర్ స్టేట్. మన మౌలికమైన సమస్యలకి తెలంగాణకి పరిష్కారం చూపించే ప్రోగ్రామ్ కాబట్టి ఇది పెట్టడం చాలా బతకలేదండి. చాలా కారణాలు ఉండొచ్చు, బట్ ఏం కారణాలు చెప్పడానికి ఏముంది, మనం బతికించి బాగా పెంచి చూపించాలి. అది తప్పకుండా మనం అందరం ఒక ఛాలెంజ్ గా తీసుకుంటామని, స్టూడెంట్స్ అందరూ వచ్చిన తర్వాత ఇంకా మరింత పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ, మరి డాక్టర్ యోగిత గారికి, విశ్వప్రసాద్ గారు, వీరు మెదక్ జిల్లా సిద్దిపేట వాస్తవ్యులు, వీరు మన జేసీ గారు ఏమో నల్గొండ జిల్లా ఎలా తెలియజేయాలనే ఒక ఆర్ట్ షీ హాస్ అక్వైర్డ్. మన స్టూడెంట్స్ అందరూ వచ్చిన తర్వాత మనం జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మరోసారి పిలిచి మన స్టూడెంట్స్ కి కొంత ఇంటరాక్టివ్ సెషన్ పెడితే చాలా యూస్ఫుల్ గా ఉంటుందని భావిస్తా ఉన్నాను. ఇద్దరిని వేదిక మీద పర్సనల్లీ రిక్వెస్టింగ్ దమ్. ఇప్పుడు ఆగస్ట్ నెలలో నేను వీసీగా ఉంటానా లేదా ఇట్లా చెప్తున్నా, దానికి సంబంధం లే, వీసీ లేకపోతే మా ఊరు పక్కన ఉంది, ఇది ఎప్పుడు నా యూనివర్సిటీ.